నమస్కారం అండి. నా పేరు ఈశ్వరి. నేను 15 సంవత్సరాలకే మా అమ్మ వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోక నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు 21 సంవత్సరం నాకు. నా భర్త మొదట్లో బాగానే చూసేవారు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లనేసి చూడట్లేదు అసలు. మమ్మల్ని వదిలేసి సంవత్సరం అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంచేశారు. మొన్న 3 నెలల క్రితం వచ్చి గొడవ ఆడుకొని పిల్లని ఎందుకు చంపేయలేదు నువ్వు పుట్టగానే అనేసి ఆటోలో నుంచి విసిరేసాడు. రెండో పాపకి 3వ సంవత్సరం అండి. చిన్న పాపని విసిరేసాడు. పెద్ద పాపకి 6వ సంవత్సరం. ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా నా శనిగొట్టోళ్ళు అని ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా దగ్గర తీసుకునేవారు కాదు. కనీసం అత్తమామలు కూడా ఎప్పుడు వీళ్ళు ఉన్నారా లేదనుకుని ఫోన్ కూడా చేసేవారు కాదండి. ఏ రోజును ఎప్పుడు కూడా మమ్మల్ని చూసేవారు కాదు. అలాంటి సమయంలోని ఈ నగరపట్న సమీకరణలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను, టైలరింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ రోజు వర్క్ చేసుకుంటున్నాను. 200 రూపాయల దాకా సంపాదిస్తున్నాను. పొద్దున్న వస్తామట. స్కూల్ యూనిఫామ్స్, షర్ట్స్, బ్యాగులు అన్నీ కూడా మేము కుడతామండి. ఇప్పుడు నెలకు 6,000 దాకా సంపాదిస్తున్నాను. నా పిల్లలకి నేనే చూసుకొని స్కూల్ ఫీజెస్ ఇంకా నేనే నా పిల్లల్ని చూసుకుంటున్నాను. కనీసం వాళ్ళు ఒకసారి కూడా చూడలేదు మమ్మల్ని. నాకు ఈ సమయంలో నేను సాయపడిన చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలండి.